హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. భయ్యా సన్నీ యాదవ్ ఈ విషయం మీ అందరికీ తెలుసు. మనోడు చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకానొక టైంలో. ఎందుకంటే సోలో ట్రావెలర్‌గా బైక్ పైన రాష్ట్రాలు, దేశాలు దాటి తను ప్రయాణిస్తూ తాను ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతి ఒక్కరికి అందించేవాడు భయ్యా సన్నీ యాదవ్. అప్పట్లో భయ్యా సన్నీ యాదవ్‌కి ఫ్యాన్ బేస్ కూడా ఉండేవారు. భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇష్టపడేవారే ఉండేవాళ్ళు. ఇష్టపడేవాడు భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇష్టపడేవారు కూడా ఉన్నారు. కానీ రాను రాను భయ్యా సన్నీ యాదవ్‌కున్నటువంటి నేము, అతనికున్నటువంటి క్రెడిబిలిటీస్ అన్నీ పోవటం జరిగినాయి క్రమేణా. ముఖ్యంగా ఈయన చేసినటువంటి చాలా పెద్ద తప్పులు ఒకటేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. ఎంతమంది చెప్పినా వినకుండా విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా చాలా మందిని ప్రలోభపెట్టి, నిజం చెప్పాలంటే తను ఎంతోమంది జీవితాల్ని నాశనం అవ్వటానికి కారణమైన వ్యక్తిలో భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక వ్యక్తి చాలా చాలా ప్రథముడు. తన పైన అన్వేష్ చాలా సార్లు భయ్యా సన్నీ యాదవ్‌కి తనకి గొడవ జరగడం జరిగింది. తను చేసే బెట్టింగ్ యాప్‌ల ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. చాలామంది డబ్బులు కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారంటూ చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎప్పుడు కూడా దాన్ని ఆపకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్‌ల్లో రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ టెంప్టివ్‌గా గివ్ అవేస్ అంటే ఐఫోన్‌లు ఇస్తానని, బండ్లు ఇస్తానని, అది ఇస్తానని, ఇది ఇస్తానని బెట్టింగ్ యాప్‌ల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా చేసి చాలామంది యువత జీవితాల్ని నాశనం కావడంలో భయ్యా సన్నీ యాదవ్ ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రముఖ పాత్ర అంటం కన్నా చాలా నీచమైనటువంటి బిహేవియర్ తోటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటి భయ్యా సన్నీ యాదవ్‌కి పాకిస్తాన్ ఎళ్ళాలని బుద్ధి పుట్టింది. ఒకసారి కాదు ఇప్పటికి 2, 3 సార్లు పాకిస్తాను వెళ్ళటం జరిగింది. అయితే పెహల్గామ్ అటాక్‌లో దగ్గర దగ్గర చాలా మంది భారతీయుల్ని కాల్చి చంపిన వేళ ఆయన పాకిస్తాన్‌లోనే ఉన్నాడట. గత 2 నెలల క్రితం, 3 నెలల క్రితమో పాకిస్తాన్ ఎళ్లి అక్కడ వీడియోలు చేసి పాకిస్తాన్ అటు ఎళ్ళడం ఇది రెండోసారో, మూడోసారో. ఓకే. అయితే ఆ వీడియోస్ చేసి కరెక్ట్‌గా పెహల్గామ్ అటాక్ దాడి జరిగిన తర్వాత ఆ వీడియోలని యూట్యూబ్‌లో పోస్ట్ చేయటం ద్వారా తన కుక్క బుద్ధిని ప్రదర్శించుకున్నాడు భయ్యా సన్నీ యాదవ్. ఎందుకంటే ఆ హీట్‌లో పాకిస్తాన్ సంబంధించిన వీడియోస్ కనుక రిలీజ్ చేస్తే వ్యూస్ బాగొచ్చేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కువగా సంపాదించొచ్చు యూట్యూబ్ నుంచని భయ్యా సన్నీ యాదవ్ ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అసలా ఈ ఎదవలంతా పాకిస్తాన్ ఎలా వెళ్తున్నారంటే, చాలా మంది పాకిస్తానీలు వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. యూట్యూబర్స్‌ని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. వాళ్ళు చాలా మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి పాకిస్తాన్‌కి రమ్మని పిలుస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత అక్కడ వారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు ఏ ప్రదేశాలు చూయించాలి, ఎంత సేపు చూయించాలి, చూయించిన దానికి ఎంత డబ్బులివ్వాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి, ఈ మొత్తం ఒక క్రమబద్ధీకరణలో జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలా జరగాలి, ఇలా చేయాలి, మీరు ఇదే చెప్పాలి. దానికి మేము ఇంత డబ్బిస్తాం. మా పాకిస్తాన్‌కి మీ గూఢాచార సంస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇండియాలో ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడ అటాకులు చేస్తే పాకిస్తాన్ గెలుస్తుంది? పాకిస్తాన్‌కి సపోర్ట్ ఏ ప్రదేశాల్లో ఎవరి నుంచి దొరుకుతుంది? ఇట్లాంటి మొత్తాన్ని వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నట్టుగా సమాచారం. లేకపోతే మన శత్రు దేశాన్ని పాకిస్తాన్‌కి ఎళ్ళటం అనేది ఒక కాంట్రోవర్షియల్ మూవ్‌మెంట్. దాన్ని ఈజీగా చేసేస్తున్నారు వీళ్ళు. ఎలా చేస్తున్నారు? పాకిస్తాన్ ఎళ్ళటం తప్పు కాదు కదా! తప్పు కాదు. కానీ శత్రు దేశంకెళ్ళి మన గూఢాచార సంస్థకు సంబంధించిన విశేషాలు, అదే విధంగా సెన్సిటివ్ మ్యాటర్స్ అన్ని లీక్ చేస్తూ ఉండటం మాత్రం తప్పు. అదే విధంగా బయాస్ అని గత 2 నెలల క్రితం షూట్ చేసినటువంటి వీడియోస్‌ని కరెక్ట్‌గా పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఎందుకు పబ్లిష్ చేశాడనేది ఇప్పుడు $1000 క్వెషన్. ఎందుకంటే ఎవరైనా ఎళ్ళగానే పోస్ట్ చేసుకుంటూ ఎళ్తారు. కానీ పెహల్గామ్ అటాక్ జరుగుతుందని ఇతనికి ముందే తెలుసా? ఆ బజ్ క్రియేట్ అయినప్పుడే ఈ వీడియోస్‌ని రిలీజ్ చేయాలనుకున్నాడా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలంటే భయ్యా సన్నీ యాదవ్ ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌లో అతని పైన కేసులున్నాయి. అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అబ్స్కాండ్ అయిపోయి వేరే కంట్రీలో దాక్కున్నాడు. ఆ తర్వాత దీనంతటికి కారణం నాన్ వెజ్ గాడంటూ వాడిని అమ్మనా బూతులు అమ్మలతో సహా తిట్టాడు. దానికి నాన్ వెజ్ కూడా రిప్లై ఇస్తూ
మీ అమ్మని సికింద్రాబాద్ సర్కిల్‌లో నిలబెట్టి వ్యభిచారం చేయించి డబ్బులు తీసుకుర్రా, అది నయం దీనికన్నా అంటూ ఆయన కూడా సమాధానం చెప్పాడు. ఇటువంటి క్రమాల మధ్యలో ఎన్ఐఏ వచ్చి పాకిస్తాన్ నుంచి నేను ఇండియా వస్తున్నా అని ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణమే ఎన్ఐఏ వచ్చి భయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు హైలైట్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు దేశానికి చాలా చాలా ప్రమాదకరం. ఆవిడ జ్యోతి మల్హోత్రా కావచ్చు. జ్యోతి మల్హోత్రా ఇంకా నెక్స్ట్ లెవెల్. జ్యోతి మల్హోత్రా అయితే డైరెక్ట్ వాళ్ళతోనే పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్టులతోనే ఆవిడ సంబంధాలు కలిగి ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్లే ఆవిడ జెడ్ ప్లస్ గన్ పక్కన AK-47 పెట్టుకొని సెక్యూరిటీ కలిగించారు ఆవిడకి. అంటే ఏంటి? ఇండియన్ యూట్యూబర్ వెళ్తే పాకిస్తాన్‌లో అంతా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందా? అందరూ వచ్చి పాకిస్తానీలంతా వచ్చి ఇండియన్ యూట్యూబర్‌ని కొడతారా? లేకపోతే ఆవిడకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు అక్కడ ఇచ్చారు? అంటే పాకిస్తాన్‌లో నలుగురు గన్‌మెన్‌లు అంటే పెద్ద సెక్యూరిటీయే కదా! రోడ్ల మీద ఆవిడ చుట్టూ పెద్ద ఏదో ఆవిడ సాధించిన వ్యక్తిలా ఆవిడకి అంత సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు? మన ఇండియన్ ఎంబసీ, పాకిస్తాన్ ఎంబసీ ఏదైతే ఇండియాలో ఉందో దాంట్లో పనిచేసే వ్యక్తితో ఈవిడకేంటి అక్రమ సంబంధం? ఇలా అనేక విధాలుగా జ్యోతి మల్హోత్రాని విచారణ చేస్తున్న సమయంలోనే తెలంగాణకి చెందిన భయ్యా సన్నీ యాదవ్‌ని కూడా అరెస్ట్ చేసిన ఎన్ఐఏ చాలా కీలకమైన ఆధారాలు అతని దగ్గర నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అతను పాకిస్తాన్ ఎళ్ళవలసిన అవసరం ఏంటి? కొంతమంది ముస్లిం పెద్దలతో, మత నాయకులతో తనకెన్నో సంబంధం ఏంటి? ఎందుకు వాళ్ళని కలిసాడు? వాళ్ళ ద్వారా ఎందుకు ఈయన పాకిస్తాన్‌లోకి ఎంటర్ అయ్యాడు? పాకిస్తాన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తినికి 5 స్టార్ హోటలు లేపోతే 5 స్టార్ హోటల్‌తో కూడినటువంటి ఫెసిలిటీస్ పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకిచ్చింది? దీనెనక ఎవరెవరుండి నడిపించారు? దీంట్లో ఇతనికి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ముట్టినాయి? ఇయన్నీ కూడా ఎన్ఐఏ కూలంకషంగా, క్లియర్‌గా చేస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఏంటంటే, "మీరు మీడియాలో ఇటువంటి వార్తలు బయటకి చెప్పకండి. కావాలంటే సహాయం చేయండి. లేదంటే వద్దు" అని చెప్తున్నారు. సహాయం చేయడానికి ఏం చేశాడు? ఏం పీకాడా మీ వోడు? ఏం పీకాడు? కనీసం బెట్టింగ్ యాప్స్ వదిలేసాడా? ఆయన అన్నదేంటి బెట్టింగ్ యాప్స్ వదిలేయమంటే? నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు. నాకు డబ్బులొచ్చేది యూట్యూబ్ నుంచి 2,00,000 దాంతో నేను ప్రపంచ యాత్ర ఎలా చేస్తాను? కాకపోతే అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా. నాకు డబ్బులొస్తున్నాయి. ప్రపంచ యాత్రికుడిగా నేను మిగిలిచిపోతున్నా. ఏంది? ఏం కబుర్లేవి? సిగ్గుశరం ఉన్నాడు ఎవడన్నా అలా మాట్లాడతాడా? కొత్త ఇల్లు, బంగారాలు, కోట్లు కోట్లు సంపాదించి ప్రజల జీవితాల్ని నాశనం చేసుకుంటూ మీరు కోటలు, కోట్లు సంపాదించుకుంటూ వెళ్తుంటే మీకొచ్చి యూట్యూబర్స్ అదేవిధంగా న్యూస్ ఛానల్ వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ చేయాలా? ఆ! జోక్ బాగుంది భయ్యా! ఈ జోక్ ఇక్కడేస్తే ఏసావు గాని ఎవడి దగ్గర ఎగిరిగా తంతారు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఎళ్లి అక్కడ 2 సార్లు ఇప్పటికి 2 టైమ్స్ ఎళ్ళాడు. 3 సార్లు అంటున్నారు. ఐ యామ్ నాట్ క్లియర్. 2 సార్లయితే పక్కా ఎళ్ళాడు. ఎందుకు అంత అవసరం ఎందుకు? వీళ్ళకి ఎందుకు శత్రు దేశంతో ఇంత ప్రేమేంటంటే, అక్కడ ఉన్నటువంటి మత గురువులు, మత పెద్దలు వీళ్ళని అప్రోచ్ అయ్యి, వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి, తద్వారా బెనిఫిట్స్ పొంది కొన్ని కోట్ల రూపాయలకి దేశ పరిస్థితులు, సెన్సిటివ్ మ్యాటర్స్‌ని లీక్ చేసే క్రమంలోనే వీళ్ళు పాకిస్తాన్ వెళ్తున్నారు. అందుకే అక్కడ వీళ్ళకి సెక్యూరిటీతో పాటు అకామిడేషన్ పాకిస్తాన్ ప్రొవైడ్ చేస్తుంది. తద్వారా ఇండియన్ ఇంటిగ్రిటీకి అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ లీక్ అయిపోతూ ఉన్నాయి. అది మిలిటరీకి సంబంధించి కావచ్చు. అదేవిధంగా లోకల్‌గా ఎక్కడెక్కడ వీక్‌గా ఉంటారు, ఎక్కడెక్కడ యూత్ దొరుకుతారు. ఇటువంటి మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని మనం ఉపేక్షించొద్దు. సాధ్యమైనంత వరకు తరిమేయటమే. జైల్‌లో పెట్టి మగ్గేలాగా చేయటమే. వీళ్ళకి సహాయం చేయాలంటే 4 వీడియోలు వ్యతిరేకంగా చేస్తేనే తప్పించి ఉపయోగం లేదు. దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టి విదేశాలు తిరగమంటే ఎళ్లి పాకిస్తాన్‌లో తొత్తులుగా తిరిగి వాళ్ళతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాసుకు పూసుకు తిరిగి ఈ ఎదవలు మనకెందుకు? చెప్పండి. అవునా కదా? సో, భయ్యా సన్నీ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి తన దగ్గర నుంచి కీలక సమాచారం తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది గనక నిజమైతే వాడంత దుర్మార్గుడు, దేశద్రోహి ఇంకొకడు లేడు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.